వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మాజీ మంత్రివర్యులు శ్రీ పసుపులేటి బ్రహ్మయ్య కుటుంబ సభ్యుల ఆదరణలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం. రాజంపేట, అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం భువనగిరి పల్లె శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు లక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి సహకారంతో మాజీ మంత్రివర్యులు పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు ప్రదీప్ కుమార్, పవన్ కుమార్ దంపతుల ఆదరణలో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. దీంతో భువనగిరి పల్లె లక్ష్మీ నరసింహ ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా మాజీ మంత్రివర్యులు పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు ప్రదీప్ కుమార్, పవన్ కుమార్ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చారు. అనంతరం వేద పండితులు లక్ష్మీనరసింహస్వామి వారి ప్రత్యేక అలంకారంతో కొలువు తీర్చి వేదికపై కూర్చోబెట్టి మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని అడుగడుగునా భక్తులకు వివరిస్తూ కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులందరికీ ముత్యాల తలంబరాలు పంపిణీ చేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, అతికరి కృష్ణ, బి హరిప్రసాద్, పసుపులేటి చంద్రశేఖర్, గీతాంజలి, రమణ, ఎస్ జయరాం, పసుపులేటి వినోద్ కుమార్, ఆలయ ధర్మకర్తలు పూల హరిప్రసాద్, కావేరి గారి, వెంకటరమణ, నామాల రాజశేఖర్, కంబాయి గారి, సుబ్బనరసింహులు, మన్నేరు లక్ష్మీ నరసయ్య, కొమ్మూరు సుబ్బనరసయ్య వారితో పాటు అనేక మంది ప్రముఖులు, అధికారులు, అనధికారులు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు పంపిణీ చేయడం జరిగినది. కావున భక్తాదులందరూ దేవుడి కృపకు పాత్రులై అందరూ దేవుడి యొక్క దివ్య ఆశీస్సులు పొంది సుసంతోషాలతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని చెప్పని మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దీన్ని సహకరించినటువంటి పాత్రికేయులు మరియు ఇతర పోలీసు మరియు ఇతర సిబ్బంది, భువనగిరి ప్రజలందరికీ మా కుటుంబం తరపున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ మా పాదాభివందనము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు భువనగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిశ్చయించిన విశేష భక్తులకు, అదేవిధంగా భువనగిరి ప్రజలకు, రాజంపేట నియోజకవర్గ ప్రజలకు, జిల్లా వ్యాప్తంగా నలుగురు నుంచి వచ్చిన భక్తులందరికీ మా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు వచ్చిన మా పాత్రికా మిత్రులకు, సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా ఏ విధంగా మా నాన్నగారు పసుపులేటి ఫౌండేషన్ ట్రస్ట్ తరపున ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ప్రతి సంవత్సరము కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మా తండ్రి గారు మరణించిన తర్వాత కూడా నేను, మా సోదరు ప్రదీప్ ఇద్దరు కూడా గత 5 సంవత్సరాలుగా ఇదే కంటిన్యూ చేస్తూ మా నాన్నగారు ఏ విధంగా కళ్యాణ వైభవోత్సవాన్ని జరుపుతున్నారో అదేవిధంగా మేము కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవం చేయడం నాకెంతో అదృష్టమని తెలియజేస్తున్నాను. ఈ కళ్యాణ మహోత్సవానికి అందరికీ సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నిలబడిండేది కూడా మా అన్న పసుపులేటి బ్రహ్మయ్య ఫౌండేషనే 2004లో ఈ పునాదేసింది. నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది మా పసుపులేటి బ్రహ్మయ్య గారు. ఇదే చిరకాలం ఉండాలని ఈ పిల్లలు, అన్నగారి పిల్లలైతేనేమి ఇదే పాటిస్తూ మాకు మంచి పేరు తీసుకురావాలని మా అన్నగారి తరఫున విన్నవించుకుంటున్నాను.